సత్యం శివం సుందరం శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ 2050 కల్లా మెజారిటీ మతస్థులు మైనారిటీలుగా మారతారా? ఈ విషయాన్ని గురించి ఈరోజు తెలుసుకుందాం. ఈ మధ్య కలకట్టా మేయర్ ఫర్హాద్ హకీం జూలై 3వ తేదీన జరిగిన ఆల్ ఇండియా ఖురాన్ కాంపిటీషన్కు అధ్యక్షత వహిస్తూ ఇస్లాంలో పుట్టని వారు దురదృష్టవంతులని చెబుతూ వారందరూ ఇస్లాంను స్వీకరించాలని ఒక పిలుపునిచ్చారు. ఈ కలకట్టా మేయర్ ఫర్హాద్ హకీం గారు బెంగాల్ సీఎం మమతా గారికి అత్యంత ముఖ్యమైన సహాయకుడు. ఈ వ్యాఖ్యలు బీజేపీ యొక్క ఐటీ సెల్ మాలవ్య స్పందిస్తూ తృణమూల్ కాంగ్రెస్ వారు రాబోయే రోజుల్లో బెంగాల్ను ఒక ఇస్లామిక్ రాష్ట్రంగా మార్చనున్నారని, ఇది వారికి నిజంగా ఒక ఎజెండాగా విసిదమవుతున్నదని అన్నారు. ఇలా దీదీ గారి సహకారంతో బెంగాల్ ఇస్లామిక్ రాష్ట్రంగా మారే రోజు ఎంతో దూరంలో లేదని ఆయన అన్నారు. జనాభా లెక్కలు పరిశీలించినట్లయితే ఇప్పటికే భారతదేశంలో సగం మంది ముస్లింలు బెంగాల్లో ఉన్నారు. వారి ఆగడాలను పోలీసులు కూడా ఏమీ చేయలేకపోతున్నారంటే ఎవరూ నమ్మరు. హైదరాబాద్కు చెందిన క్రికెట్ ఆటగాడు అజారుద్దీన్ 1557 కిలోమీటర్ల దూరంలో ఉన్న బెంగాల్లోని మొరాబాద్లో లోకసభ ఎలక్షన్లో మొన్న 2024 ఎలక్షన్లో నెగ్గాడు. యూసఫ్ పఠాన్ గుజరాత్లోని బరోడాకు చెందిన ఈయన 1885 కిలోమీటర్ల దూరంలో ఉన్న బెంగాల్ ఉన్న బెహరంపూర్లో పోటీ చేసి ఎలక్షన్లో నెగ్గాడు. వారిద్దరికీ దీదీ గారి ఆశీర్వచనం ఉంది. వీరిద్దరూ ఆయా ప్రదేశాల్లో నెగ్గడానికి కారణం ఆ ప్రదేశాల్లో ముస్లింలు ఎక్కువగా ఉండడం. అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ మాట్లాడుతూ ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో ముస్లింల జనాభా శాతం 26% ఉన్నప్పటికీ 2031 నాటికి అది 36% అవుతుందని, బంగ్లాదేశ్ నుండి అక్రమంగా బెంగాల్లో ప్రవేశిస్తున్న వారి అడ్డుకోకపోతే 2051 నాటికల్లా అది ముస్లిం రాష్ట్రంగా మారడంలో ఆశ్చర్యం లేదని అన్నారు. 11వ శతాబ్దంలో మొహమ్మద్ బక్తియార్ ఖిల్జీ బెంగాల్పై దాడి చేసి నవద్వీపాన్ని ఇప్పుడు అదే నాడియాగా జిల్లాగా ఉంది జయించినప్పటి నుండి హిందువులు మత మార్పిడి జరగడం మొదలైంది. హిందూ రాజులు ఈ మత మార్పిడిని ఎంత అడ్డుకున్నప్పటికీ ఆగలేదు. ప్రస్తుతం బెంగాల్లో కొన్ని ముస్లిం ఛాందస ముఠాలు కేవలం మత మార్పిడిపైనే పనిచేస్తూ స్త్రీలను బంగ్లాదేశ్లోనికి తీసుకుపోయి బలవంతపు పెళ్లిళ్ళు చేయించి మతం మారుస్తూ ఉన్నారు. ఈ మత మార్పిడిలో సూఫీ సాధువులు ప్రముఖ పాత్రను పోషిస్తారు. ముఖ్యంగా వీరు హిందువులలో దళితులను మార్చడం గమనార్హం. బెంగాల్లో ముస్లింలు రాజకీయంగా ఎదగడం, సూఫీల ప్రభావం వలన బెంగాల్లో రోజురోజుకు ముస్లిం జనాభా పెరుగుతూ ఉంది. బీజేపీ ఎంపీ సౌమిత్రి ఖాన్ మాట్లాడుతూ టీఎంసీ ప్రభుత్వం ముస్లింలను ప్రసన్నం చేసుకోవడానికి ఇస్తున్న రాయితీల వలన ఇంకొక 10 సంవత్సరాల్లో బెంగాల్ ఇంకో ముస్లిం రాష్ట్రంగా మారిపోతుందని, ఎవరు కూడా దుర్గా పూజలు చేయలేరని, జై శ్రీరామ్ అని అనలేరని పార్లమెంట్లో అన్నారు. మొన్న జరిగిన ఎన్నికలలో కౌంటింగ్లో బీజేపీ పోలింగ్ ఏజెంట్స్ని ఎవరిని కౌంటింగ్లో పాల్గొనడానికి నిరాకరించారని, ప్రభుత్వం మంచిగా ఎలక్షన్ జరపాలంటే ఇలాంటి అధికారులను విధుల నుంచి తొలగించాలని అన్నారు. ఇంకొక 10 సంవత్సరాల్లో బెంగాల్లో హిందువులు ఉండరని, అది ఒక ముస్లిం రాష్ట్రంగా మారుతుందని అన్నారు. బెంగాల్లో ఆడవారిని నగ్నంగా ఊరేగించి బహిరంగంగా కొడుతున్నారని, ఒక ముస్లిం దేశంలో ఇది ఒక సర్వసాధారణమైన బెంగాల్లో ఇప్పుడు అది ఎక్కువగా జరుగుతున్నదని అన్నారు. ఇక బెంగాల్ తర్వాత అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ మాట్లాడుతూ అస్సాంలో బెంగాల్, జార్ఖండ్, బీహార్లను గురించి మాట్లాడుతూ ఈ రాష్ట్రాలు ముస్లిం రాష్ట్రాలుగా మారే దశలో ఉన్నాయని, 2044 కల్లా అస్సాం ముస్లింలు అధిక జనాభా కలిగిన రాష్ట్రంగాను, 2050 కల్లా
బెంగాల్గాను మారుతుందని జోస్యం చెప్పారు. ఇది చావు బతుకుల మధ్య సమస్యని, ఒక నియంత్రణ లేని విధంగా ముస్లిం జనాభా పెరిగిపోతున్నదని కూడా అన్నారు. ఇంకొక 20 సంవత్సరాల్లోగా అస్సాంలో ముస్లిం జనాభా 50% అవుతుందని, జమ్మూ కాశ్మీర్ తర్వాత అస్సాం ముస్లిం జనాభా కలిగిన రాష్ట్రాలలో భారతదేశంలో 2వది అవుతుందని అన్నారు. ఇలా జనాభా పెరుగుదలలో అసమానతలు ఉంటే ఒక వర్గం ప్రజలకు చాలా నష్టం కలుగుతుందని, వారు తమ సంస్కృతి, సాంప్రదాయాలు, భూములు, ఆస్తులను కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. తాను హిందువులు, ముస్లింలు ఇద్దరికీ సీఎంనని, తన లక్ష్యం జనాభా పెరుగుదల సమతుల్యంగా ఉంటే ఈ రాష్ట్రంలో అందరూ సుఖ సంతోషాలతో ఉంటారని అన్నారు. అస్సాం రాష్ట్రంలోని ధుబ్రీ జిల్లాలో ఇప్పటికే 85% ముస్లింలు ఉన్నారని అన్నారు. ఈ నెలలోనే అహ్మదాబాద్ హైకోర్టుకు ఒక వ్యక్తి బెయిల్ కోరుతూ పిటిషన్ ఇచ్చింది. జస్టిస్ రోహిత్ రంజన్ అగర్వాల్ ఒక వ్యక్తి తన సోదరుడు కనబడడం లేదని ఫిర్యాదు చేశాడు. అలాంటి ఫిర్యాదులే ఆ గ్రామం నుండి చాలా వచ్చాయి. ఆ కేసులో తేలింది ఏమిటంటే, నేరం ఆరోపించబడ్డ వ్యక్తి ఆ గ్రామం నుంచి చాలామంది ఢిల్లీలో జరిగే ఒక మీటింగ్కు తీసుకువెళ్ళాడని, అక్కడ వారిని మత మార్పిడి చేయించాడని తెలుస్తున్నది. దీనిపై జడ్జి గారు మాట్లాడుతూ, ఇలాంటి మతపరమైన సమ్మేళనాలను వెంటనే ఆపు చేయాలని, ఇలా మత మార్పిడులు చేసుకుంటూ పోతే మెజారిటీ మతస్థులైన హిందువులు మైనారిటీగా మారతారని అన్నారు. ఆర్టికల్ 25 ప్రకారం మత మార్పులను అంగీకరించదని, అది ఒకరి మనస్సును తమ మతం ప్రచారానికే తప్ప మార్పిడికి కాదన్నారు. మత ప్రచారం అంటే మత మార్పిడి కాదని అన్నారు. ఈ విషయాలను ప్రభుత్వం, ప్రజలు గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్, జై శ్రీరామ్.